ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 21 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 355వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన మీకా గ్రంథము 6-7 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన మీకా గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేం చేసితిని? మిమ్మును ఎలాగో ఆయాసపరిచితిని? అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించితిని. మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆలకించుడి. యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయం చేయవారి ఇండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా. తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడనాగుదునా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారం చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడు పస్తుగానే ఉందువు. నీవేమైనా తీసుకుని పోయినను అది నీకుండదు. నీవు భద్రం చేసుకుని కొంచిపోవు దానిని దోపుడుకు నేను అప్పగింతును. నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యకయుందువు. ఉలివ పండ్లను, ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలం పూసుకొనకయు ద్రాక్షరసం పానం చేయకయు ఉందువు. ఎలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు, ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా, మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయాను. నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. భక్తుడు దేశంలో లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందరు.
అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపట్ల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మకించవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుదును, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రిందపడిన తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి నా పక్షమును న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. ఈ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానం నందును. అది నా కండ్లకు ఆగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించే దినం వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అష్షూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశము నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ వద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడగును. నీ చేతికర్ర తీసుకుని నీ జనులను కరిమెలకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించే నీ స్వాస్థ్యపు వారిని మేపము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనబడతాను. అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందరు. వారి చెవులు చెవుడెక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరవులలో నుండి వణకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు. నిన్ను బట్టి భయం నందుదురు. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరం చూపుడు యందు సంతోషించువాడు గనుక నిరంతరం కోపముంచుడు. ఆయన మరలా మన యందు జాలిపడను. మన దోషములను అణచివేయను. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17 వచనాలు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిల్చుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడాను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు
ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సహాయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండడి చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వ్రెల్లగ్రక్కెను. గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమును నిలిచాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.